నా వాయిస్ వినిపిస్తుందా? హలో 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 వాయిస్ వినిపిస్తుందా నాది? హలో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. వినిపిస్తుంది స్క్రీన్ కనిపిస్తుందమ్మా నాది? ఓకే ఓకే సార్. ఓకే అమ్మా ఓకే. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్లో లిస్ట్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. సో లిస్ట్లో మనకి కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ లిస్ట్. ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటి అంటే లిస్ట్లో ఉన్న ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటి? ఫస్ట్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఈస్ append of. Next predefined function insert of. Next predefined function remove of. Next predefined function pop off. Next predefined function del operator. Next predefined function copy of. Next predefined function index of. Next predefined function count of. Next predefined function sort of. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో మీకు ఎక్స్టెండ్ ఆఫ్. ఓకే, సో ఇవి మనకి లిస్ట్లో ఉన్న ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా. సో లిస్ట్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ ప్రాపర్టీస్ గురించి కూడా మీకు ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేయడం జరిగింది. ఒకసారి అవన్నీ మీరు నాకు తెలియదు మీరు చెక్ చేశారు లేదో, మీ గ్రూప్లో అయితే నేను షేర్ చేయడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ కూడా పెట్టాను. అదేవిధంగా ఇన్నర్ లిస్ట్ రిలేటెడ్గా నెస్టెడ్ లిస్ట్ రిలేటెడ్గా కూడా నేను మీకు షేర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. నేను ఎనీవేస్ మీకు ఇది నేను ఒకసారి రివైజ్ చేస్తున్నాను మళ్ళీ, అంటే ఇది మీకు చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ కనుక మీరు చూసినట్టయితే అపెండ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఏదైతే లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ లాస్ట్లోకి మనం ఎలిమెంట్స్ని యాడ్ చేయగలం. సో యూసేజ్ ఏంటి అపెండ్ వీ కెన్ యాడ్ ఎలిమెంట్స్ టు ది లాస్ట్ ఆఫ్ ది లిస్ట్. ఇది అపెండ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. సో ఇప్పుడు నేను లిస్ట్ క్రియేట్ చేయాలి. ఐడియల్లీ ఓపెన్ చేస్తున్నాను. ఐడియల్లీ ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు నేను లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో L1 లిస్ట్ వేరియబుల్ నేమ్ L1 తీసుకొని లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం కదా మనం. సో ఇక్కడ నేను ఎలిమెంట్స్ని పాస్ చేస్తున్నాను. 10, 20, 30, 40, 50, 60. సో లిస్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఎలా తెలుస్తుంది మనకి? ప్రింట్ ఆఫ్ L1, టైప్ ఆఫ్ L1. ఇదేంటి? క్లాస్ లిస్ట్ అని చెప్పి మనకు అవుట్పుట్ వస్తుంది. ఇదే క్లాస్, ఇది లిస్ట్. సో ఫస్ట్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఏంటి? అపెండ్ ద్వారా మనం ఏం చేయొచ్చు?
ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు. ఎలిమెంట్ని ఎక్కడ యాడ్ అవుతుంది అంటే లాస్ట్లో యాడ్ అవుతుంది. మీ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ యొక్క లాస్ట్లో మీకు ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. సో నేను L1 డాట్ అపెండ్ ఆఫ్ సింటాక్స్ అండి ఇది, L1 డాట్ అపెండ్ ఆఫ్ 70 అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఆ ఎలిమెంట్ అనేది మనకి లాస్ట్లో యాడ్ అవుతుంది. చూడండి అవుట్పుట్. సో 70 యాడ్ అయిందా లేదా అదే లిస్ట్లో లాస్ట్లోకి. సో ఈ విధంగా మీరు మళ్ళీ అలాగా మీరు యాడ్ చేయొచ్చు ఏదైనా ఎలిమెంట్స్ని. 80 ఇస్తున్నాను, మళ్ళీ ఎక్కడ యాడ్ అయింది, లిస్ట్ యొక్క లాస్ట్లోకి యాడ్ అవుతుంది. చూడండి మళ్ళీ 80 యాడ్ అయిందా లేదా, 70 80. ఈ విధంగా మీకు అపెండ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఏంటి లిస్ట్లో, ఇన్సర్ట్ ఆఫ్. సో ఇన్సర్ట్ ఆఫ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ యూస్ చేసుకొని మనం వాల్యూని పాస్ చేయొచ్చు. సో ఇన్సర్ట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ we can pass the value. ఓకే. సో ఇప్పుడు నేను ఇండెక్స్ L1 డాట్ ఇండెక్స్ ఆఫ్ 2,56 అని చెప్పిస్తాను. ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పగలరా ఇక్కడ ఉన్న లిస్ట్లో ఈ 56 అనేది ఏ పొజిషన్లో యాడ్ అవుతుంది అనేది? ఎవరైనా ట్రై చేసి చెప్పండి ఒకసారి, లిస్ట్ చెక్ చేసి. ఈ లిస్ట్ ఏదైతే మనకి ఇక్కడ లిస్ట్ ఉందో ఈ లిస్ట్లో మనకి ఈ 56th ఎలిమెంట్ అనేది ఏ పొజిషన్లోకి వస్తుంది, ఏ పొజిషన్లో యాడ్ అవుతుంది? సో చూడండి ఇక్కడ ఇండెక్స్ 2 అంటే మనకి పైథాన్లో పాజిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది, నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. ఇండెక్సింగ్ గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్గా డిస్కస్ చేశాను కదా. చెప్పండి ఎవరు చెప్తున్నట్టున్నారు? ఎస్ కంటిన్యూ. ఓకే, ఎవరైనా చెప్తున్నారా అండి ఆన్సర్? ఓకే. సో ఈ ఉన్న లిస్ట్లో ఈ 56th ఎలిమెంట్ అనేది ఎక్కడ యాడ్ అవుతుంది అంటే 0 10 1 20 2 30. సో ఇక్కడ మీకు సెకండ్ పొజిషన్ అంటే మీకు 56 అనేది ఎక్కడ యాడ్ అవుతుంది, ఇన్ ది ప్లేస్ ఆఫ్ 30. సో 30 వచ్చేసరికి అది థర్డ్ పొజిషన్ తీసుకుంటుంది, ఈ 56 అనేది సెకండ్ ఇండెక్స్ పొజిషన్ తీసుకుంటుంది. చూడండి వాల్యూ ఎర్రర్ 2 ఈజ్ నాట్ ఇన్ లిస్ట్. ఓకే, అచ్చా సారీ, నాట్ ఇండెక్స్ కాదు ఇది, ఇన్సర్ట్ కదా, సెకండ్ది ఇన్సర్ట్ కదా, ఇండెక్స్ ఇచ్చానండి, సారీ. సో ఇక్కడ నేను ఇండెక్స్ అని ఇచ్చాను కదా, L1 డాట్ ఇన్సర్ట్. ఇది ఇన్సర్ట్ అనేది మీకు ఇన్సర్ట్ 2,56 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ L1 టైప్ ఆఫ్ L1. చూడండి ఇప్పుడు 56 అనేది ఎక్కడ యాడ్ అయింది, 20కి 30కి మధ్యలో యాడ్ అయింది. అంటే ఈ ఇండెక్స్ వాల్యూ ఎంత తీసుకుంది, ఇది 2. సో మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇంకొక వాల్యూని యాడ్ చేస్తున్నాను. ఈసారి నేను 4th ఇండెక్స్ ఇస్తున్నాను. 4th ఇండెక్స్లో నేను ఈ 78 అనే ఎలిమెంట్ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు చెప్పండి ఈ ఎలిమెంట్ అనేది ఎక్కడ యాడ్ అవుతుంది, సారీ. సో ఈ ఎలిమెంట్ అనేది ఎక్కడ యాడ్ అవుతుంది, మీకు 1 0 1 2 3 4. సో 40 పొజిషన్ ఏదైతే ఉందో 40th ఎలిమెంట్ ఉందో ఆ పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర మీకు 78 వస్తుంది. అండ్ 40 వచ్చేసరికి మీకు 5th ఇండెక్స్ యొక్క పొజిషన్ తీసుకుంటుంది. సో ఎంటర్ ప్రింట్ ఆఫ్ L1 టైప్ ఆఫ్ L1. చూడండి 78 యాడ్ అయిందా లేదా. సో ఈ విధంగా అనమాట. సో బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ బేస్ చేసుకొని మనం వాల్యూ అనేది పాస్ చేయొచ్చు. నెక్స్ట్ రిమూవ్. ఈ రిమూవ్ అనేది మీకు పేరులోనే ఉంది. ఈ రిమూవ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, వీ కెన్ రిమూవ్ ది ఎలిమెంట్స్ ఇన్ ది లిస్ట్. వీ కెన్ రిమూవ్ ఎలిమెంట్స్ ఇన్ ది లిస్ట్. సో సింటాక్స్ ఏంటి మరి రిమూవ్కి, L1 డాట్ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేసి డాట్ రిమూవ్ ఆఫ్ ఏ ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని మనం మెన్షన్ చేయాలి.
సో ఫర్ సపోజ్ ఐ వాంట్ టు రిమూవ్ 80 ఎలిమెంట్. సో రిమూవ్ అయిందా? సో ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ఆఫ్ L1 కామా టైప్ ఆఫ్ L1. చూడండి ఇప్పుడు ఆ 80 ఎలిమెంట్ ఏదైతే లిస్ట్లో ఇంత ముందు ఉందో ఇప్పుడు అది మనకి రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా అనమాట. ఫర్ సపోజ్ L1 డాట్ రిమూవ్ ఆఫ్ 800 అని ఇస్తాను ఈసారి 800. సో మనకి ఈ లిస్ట్లో 800 అనే ఎలిమెంట్ ఉందా అంటే లేదు. సో మనకి ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏమొస్తుంది అంటే మనకి వాల్యూ ఎర్రర్. చూడండి మనకి ఎర్రర్ వచ్చిందా లేదా? ఆ ఎర్రర్ ఏమొచ్చింది మనకి? వాల్యూ ఎర్రర్. ఓకే రైట్. సో అర్థమైంది కదా రిమూవ్. నెక్స్ట్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఈస్ పాప్ ఆఫ్. సో పాప్ ఆఫ్ అనేది ఇట్ విల్ వర్క్ బేస్డ్ ఆన్ ది ఇండెక్స్. ఇది కూడా ఇట్ విల్ వర్క్ based on the index value. కానీ ఇది పాప్ ఆఫ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రిమూవ్ ది లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్. లిస్ట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది పాప్. ఓకే సో ఇక్కడ మళ్ళీ నేను L1 డాట్ పాప్ ఆఫ్ అని చెప్పిస్తున్నాను. సో నాకు ఇది లిస్ట్. సో నేను పాప్ ఆఫ్ కనుక ఇచ్చినట్టయితే చూడండి 70, మళ్ళీ పాప్ ఆఫ్ 60, మళ్ళీ 50, 40, 78, 30, 56, 20, 10. ఇప్పుడు నాకు లిస్ట్లో అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోతాయి. మళ్ళీ నేను L1 డాట్ పాప్ ఆఫ్ అని మెన్షన్ చేసినట్టయితే అక్కడ రిమూవ్ చేయడానికి అసలు మనకి ఎలిమెంట్స్ అనేవి ఏమీ కూడా లేవు. సో మనకి ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏమొస్తుందంటే ఇండెక్స్ ఎర్రర్. చూడండి ఇప్పుడు ఏమొచ్చింది ఎర్రర్? ఇండెక్స్ ఎర్రర్. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా పాప్ దేని బేస్ మీద వర్క్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ వాల్యూ. ఓకే క్లియర్. నెక్స్ట్ డెల్ ఆపరేటర్. ఈ రిమూవ్ కూడా ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తుంది, పాప్ కూడా రిమూవ్ చేస్తుంది, మరి డెల్ కూడా ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తుంది. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి అంటే డెల్ ఆపరేటర్ అనేది ఇట్ కెన్ రిమూవ్ ఎంటైర్ లిస్ట్. ఓకే సో అది ఈ డెల్ ఆపరేటర్. అది పాప్ కానీ రిమూవ్ కానీ యూజ్ చేసి మనం ఎంటైర్ లిస్ట్ని మనం రిమూవ్ చేయలేం. కానీ డెల్ ఆపరేటర్ ద్వారా మనం ఎంటైర్ లిస్ట్ని కూడా రిమూవ్ చేయొచ్చు. అదేవిధంగా కావాల్సిన ఎలిమెంట్స్ని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఐడియాలో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే సో ఇప్పుడు L1 ఈక్వల్స్ టు లిస్ట్ క్రియేట్ చేస్తాను. పైథాన్, జావా. ఓకే సో 20, 30, 56.56 ట్రూ, GDC. ఓకే లిస్ట్ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు డెల్ అని చెప్పి కీవర్డ్ యూజ్ చేసి డెల్ ఆఫ్ L1 ఆఫ్ 0 అని చెప్పి మెన్షన్ చేస్తే మనకి ఇక్కడ 0th ఇండెక్స్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను ప్రింట్ ఆఫ్ L1 టైప్ ఆఫ్ L1 అని చెప్పిస్తే మీకు చూడండి ఇప్పుడు ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ అనేది రిమూవ్ అయిపోయింది. రైట్. సో అలా కాకుండా ఎంటైర్ లిస్ట్ కూడా మీరు డిలీట్ చేయొచ్చు. జస్ట్ డెల్ అని చెప్పి మెన్షన్ చేసి ఆ లిస్ట్ నేమ్ మెన్షన్ చేస్తే లిస్ట్ నేమ్ ఏంటి ఇక్కడ? L1. సో L1 అని ఇవ్వగానే ఎంటైర్ లిస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ L1 అగైన్ టైప్ ఆఫ్ L1 అని చెప్పిస్తే మనకి నేమ్ ఎర్రర్. అసలు ఆ లిస్ట్ L1 అనేది ఎగ్జిస్టింగ్లోనే లేదు. ఓకే సో ఇప్పుడు నేను మళ్ళీ
లిస్ట్ అనేది క్రియేట్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను డెల్ L1 ఆఫ్ 200 ఇస్తున్నాను. అసలు 200 అనే ఉందా ఇండెక్స్? వాల్యూ ఏమైనా ఉందా? ఎలిమెంట్ ఈజ్ దర్ ఎనీ ఎలిమెంట్? మనకి ఏమైనా ఎలిమెంట్ ఉంది ఇక్కడ 200 ఇండెక్స్ బేస్ చేసుకొని? ఏమీ లేదు. మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది అంటే ఇండెక్స్ ఎర్రర్. సో మనకి ఏం ఎర్రర్ వస్తుంది? ఇండెక్స్ ఎర్రర్. ఓకే, ఎవరైనా జాయిన్ అవుతున్నట్టున్నారు కదా. ఓకే, రైట్. సో ఇప్పుడు రిమూవ్ అండ్ ఇండెక్స్, ఈ రిమూవ్ అండ్ డెల్ ఆపరేట్, రిమూవ్ ప్రీడిఫైన్ ఫంక్షన్ అండ్ డెల్ ఆపరేటర్, ఈ రెండు కూడా ఇండెక్స్ని బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. ఈ రెండు కూడా ఇది కూడా ఇండెక్స్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అండ్ డెల్ ఆపరేటర్ ఇది కూడా మీకు ఇండెక్స్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. కానీ నో పాప్ కదా ఇది, సారీ, రిమూవ్, జస్ట్ సెకండ్. రైట్, పాప్ అనేది ఇండెక్స్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అదేవిధంగా డెల్ ఆపరేటర్ కూడా ఇండెక్స్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. కానీ రిమూవ్ అనేది మాత్రం వాల్యూ ఎర్రర్ వస్తుంది. సో అది వాల్యూ బేస్ చేసుకొని మీకు వర్క్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే కాపీ ఆఫ్లో మీకు 2 టైప్స్ ఉన్నాయి మళ్ళీ. ఒకటి షాలో కాపీ అండ్ డీప్ కాపీ. షాలో కాపీ అండ్ డీప్ కాపీ. సో ఏంటి ఈ షాలో కాపీ అంటే ఏంటి, డీప్ కాపీ అంటే ఏంటి? ఫర్ సపోజ్ చూడండి, L1 ఈక్వల్స్ టు, నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, 10, 20, 30. ఓకే, మళ్ళీ L2 ఈక్వల్స్ టు 50, 60, 70. ఇప్పుడు నా దగ్గర ఎన్ని లిస్టులు ఉన్నాయి? 2 లిస్టులు ఉన్నాయి, రెండు లిస్టులు ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను షాలో కాపీ కనుక చేశాను అనుకోండి, ఫస్ట్ టైం నేను షాలో కాపీ చేస్తే ఏమవుతుందంటే మనకి L2లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా నేను L1లోకి యాడ్ అవ్వాలి. ఓకే, సో L2లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు L1లోకి యాడ్ అవ్వాలి. సో ఎలా చేస్తామంటే L1 డాట్ కాపీ L1 ఈక్వల్స్ టు L2 డాట్ కాపీ ఆఫ్. సో ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతాయంటే ఉన్న 2 లిస్టులో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సేమ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ మీకు షాలో కాపీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఐడి డిఫరెంట్ ఉంటుంది. ఐడి అనేది సేమ్ ఉండదు, డిఫరెంట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను షాలో కాపీకి మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ నేను L1 ఈక్వల్స్ టు 10, 20, 30 అని చెప్పి తీసుకుంటున్నాను. L2 ఈక్వల్స్ టు 50, 60, 70 ఇస్తున్నాను. ఓకే, ఎలిమెంట్స్ని పాస్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను షాలో కాపీ చేస్తున్నాను. సో L1 ఈక్వల్స్ టు L2 డాట్ కాపీ ఆఫ్ అని చెప్పి ఇస్తున్నాను. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ L1 టైప్ ఆఫ్ L1 చూడండి, మనకి ఏమొచ్చింది? 50, 60, 70. ఇప్పుడు అదే మళ్ళీ ప్రింట్ ఆఫ్ L2 టైప్ ఆఫ్ L2 అంటే సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి L1 అండ్ L2లో. ఇప్పుడు ఏం జరిగిందంటే మనం షాలో కాపీ చేసాం. మరి రెండిటికి కూడా ఐడి సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ L1 టైప్ ఆఫ్ L1 ఐడి ఆఫ్ L1 అని చెప్పిస్తున్నాను. ఓకే, సో మళ్ళీ ఈసారి L2కి చెక్ చేద్దాం. L2 యొక్క ఐడి కనుక చూసినట్టయితే అక్కడ కూడా మనకి చూడండి డిఫరెంట్ ఐడి ఉంటుంది. కానీ ఏవైతే లిస్ట్ మనం క్రియేట్ చేసామో ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి మాత్రం సేమ్ ఉంటాయి. కానీ షాలో కాపీ చేసినప్పుడు ఏంటి, ఐడి అనేది డిఫరెంట్ ఉంటుంది. మరి డీప్ కాపీ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనం డీప్ కాపీ. ఇక్కడ డీప్ కాపీలో ఏమవుతుందంటే ఐడి కూడా సేమ్ ఉంటుంది, ఐడి రిమైన్స్ సేమ్, ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి, అదేవిధంగా ఐడి కూడా సేమ్ ఉంటుంది. సో డీప్ కాపీ ఏ విధంగా చేయాలంటే జస్ట్ L1 ఈక్వల్స్ టు L2 అని చెప్పి మెన్షన్ చేస్తే సరిపోతుంది. ప్రింట్ ఆఫ్
L1 కామా ఐడి ఆఫ్ L1. ఓకే, చూడండి మళ్ళీ ప్రింట్ ఆఫ్ L2 కామా ఐడి ఆఫ్ L2. సి సేమ్ ఐడి ఉందా లేదా? ఐడి అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు డీప్ కాపీ చేసినప్పుడు, షాలో కాపీ చేసినప్పుడు ఏమవుతుంది? ఐడి అనేది డిఫరెంట్ ఉంటుంది. అదే డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఇండెక్స్ ఆఫ్. ఇది ఇండెక్స్ ఆఫ్. ఓకే, సో మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది కదా. సో నేను ఇండెక్స్ వాల్యూని పాస్ చేసి ఆ వాల్యూ అనేది ఏ ఇండెక్స్లో ఉందని తెలుసుకోవచ్చు. L1 డాట్ ఇండెక్స్ ఆఫ్ 50 అని చెప్పి ఇచ్చాను అనుకోండి. చూడండి, ఈ 50 అనేది ఏ యొక్క ఇండెక్స్ పొజిషన్లో ఉన్నదని చెప్పి నాకు అవుట్పుట్ చెప్తుంది. సో ఇప్పుడు మళ్ళీ L1 డాట్ ఇండెక్స్ ఆఫ్ 70 అని చెప్పిస్తే మళ్ళీ అది 2. సో ఈ విధంగా మనకి ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ని మనం తెలుసుకోవచ్చు ఇండెక్స్ యూజ్ చేసి. ఓకే, సో L1 డాట్ ఒకవేళ ఇండెక్స్ ఆఫ్ 700 అంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఏంటది? వాల్యూ ఎర్రర్. సో ఎందుకు? 700 అనేది లిస్ట్లో లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ కౌంట్ ఆఫ్. సో కౌంట్ ఆఫ్ అనేది ఏంటంటే మీకు సో L1 ఈక్వల్స్ టు నేను 10, 25, 20, 45, 65, 80, 80 అండ్ 20, 78. సో ఈ విధంగా లిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఈ విధంగా లిస్ట్ క్రియేట్ చేశాను. సో ప్రింట్ ఆఫ్ L1 ఐడి ఆఫ్ L1. ఓకే, సో మనకి అవుట్పుట్ అయితే ఇది లిస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను కౌంట్ ఆఫ్ అనేది మీకు ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఏం చేస్తుంది ఇది? ఇట్ విల్ కౌంట్ ది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది లిస్ట్ అనమాట. సో కౌంట్ ఆఫ్ 10 అని చెప్పిస్తున్నాను. సో 10 లిస్ట్లో ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఈ ఎలిమెంట్ అనేది? ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 టైమ్స్. సో మనకి అవుట్పుట్ 2 వస్తుంది. సో మళ్ళీ L1 డాట్ కౌంట్ ఆఫ్ 80 అని ఇస్తున్నాను. ఇక్కడ మనకి లిస్ట్లో ఈ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 టైమ్స్. సో మనకి అవుట్పుట్ 3 వస్తుంది. సో అదే మనం 20 ఇస్తే ఎన్ని టైమ్స్ వస్తుంది? ఎవరైనా చెప్పగలరా? లిస్ట్లో ఇన్ కేస్ నేను కౌంట్ ఆఫ్ 20 ఇచ్చాను అనుకోండి, అది అవుట్పుట్ ఎన్నిసార్లు వస్తుంది? ఎన్నిసార్లు రిపీట్ అయింది 20 అనేది లిస్ట్లో? 3 or 4 sir. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 4. సో కౌంట్ అనేది ఈ విధంగా మీకు వర్క్ అవుతుంది. ఓకే, సో ఓకేనా. నెక్స్ట్ ఏంటి? సార్ట్ ఆఫ్. ఎస్, L1 డాట్ సార్ట్ ఆఫ్ అని ఇస్తున్నాను. ఓకే, సో బై డిఫాల్ట్ ఇది అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్లో మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది ఎప్పుడైనా సరే L1 డాట్ సార్ట్ ఆఫ్ అంటే. ఓకే, ఎవరు జాయిన్ అవుతున్నారా? ఓకే, సో ఇదేంటి? అసెండింగ్ టు డిసెండింగ్. చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను ప్రింట్ ఆఫ్ L1 టైప్ ఆఫ్ L1 అని చెప్పిస్తున్నాను. చూడండి, సో డిసెండింగ్ స్టార్ట్ అయ్యి మనకి అలాగే అసెండింగ్ ఆర్డర్లోకి ఈ విధంగా. ఇప్పుడు L1 డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ L1 డాట్ చూడండి, అసెండింగ్ నుంచి డిసెండింగ్ అలాగా డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది మీకు అవుట్పుట్. మళ్ళీ ప్రింట్ ఆఫ్ L1 ఐడి L1 డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇస్తున్నాను సార్. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ఆఫ్ L1 అని ఇస్తే మీకు ఈ విధంగా మారుతుంది. అదే మీరు L1 డాట్ రివర్స్ అంటే జస్ట్ అది రివర్స్ అవుతుంది ఆ లిస్ట్ అనేది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, చూడండి రివర్స్లోకి మారుతుంది. సో ఈ విధంగా మీకు ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్లో ఎక్స్టెండ్ ఆఫ్. ఈ ఎక్స్టెండ్ ఆఫ్ యూజ్ చేసుకొని మీరు అట్ ఏ టైం
ఇంతకుముందు మనం అపెండ్ ద్వారా ఏం చేసాం, ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే మనం ఈ పర్టికులర్ లిస్ట్లోకి పాస్ చేయగలిగాం. కానీ ఎక్స్టెండ్ ఆఫ్ యూస్ చేసుకొని, ఎక్స్టెండ్ అనే ప్రీడిఫైన్డ్ యూస్ చేసుకొని మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఒకేసారి లిస్ట్లోకి మనం పాస్ చేయగలం. సో ఏ విధంగా చేయగలం, L1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ అని చెప్పించి మీరు ఏవైతే ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకున్నారో అవి మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 20.5 ట్రూ 20 ఓకే 45 ఉంది ఆల్రెడీ 56. చూడండి ఇప్పుడు నేను మల్టిపుల్ ఎలిమెంట్స్ని పాస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం మన లిస్ట్. చూడండి ఆ ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయా లేదా, ఎట్ ఏ టైం ఎలిమెంట్స్ అనేవి నేను యాడ్ చేశాను. సో ఈ విధంగా మీరు మల్టిపుల్ ఎలిమెంట్స్ని అట్ ఏ టైం పాస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇన్నర్ లిస్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇన్నర్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఏ విధంగా అప్లై చేయాలి ఆ ఇన్నర్ లిస్ట్ మీద అని చెప్పి మీకు ఆల్రెడీ మీ గ్రూప్లో వీడియో అనేది షేర్ చేయడం జరిగింది. ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను ఇన్నర్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఎలా క్రియేట్ చేస్తున్నాను, L1 ఈక్వల్స్ టు మీరు లిస్ట్ నేమ్ ఏదైనా అవ్వచ్చండి, LST తీసుకున్నాను పోనీ ఇక్కడ. ఓకే సో ఇక్కడ నేను ఒక లిస్ట్ 10, 20.5 ఇన్నర్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే సో ఇక్కడ పైథాన్ జావా అని ఇస్తున్నాను. మళ్ళీ ఒరాకిల్ సి. ఓకే ఇది మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ యాపిల్ మ్యాంగో కివి ఓకే ఆరెంజ్. ఓకే ఈ విధంగా కొన్ని మళ్ళీ ఇంకొక ఇన్నర్ లిస్ట్ ఇచ్చాను అండ్ ట్రూ. ఓకే చూడండి ఇప్పుడు నేను లిస్ట్ లోపల ఎన్ని లిస్టులు ఉన్నాయి, మళ్ళీ నాకు ఇక్కడ 2 లిస్టులు ఉన్నాయి. చూడండి ఒక లిస్ట్, ఇక్కడ ఇదొక లిస్ట్, ఇదొక లిస్ట్. ఏవైతే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్నామో ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నీ కూడా మీరు ఇన్నర్ లిస్ట్కి అప్లై చేయొచ్చు. అర్థమైందా? సో ఆ రిలేటెడ్ వీడియో అనేది మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఒకసారి చెక్ చేసి రేపు నేను క్లాస్కి వస్తాను కదా, మీరు అది ఒకసారి చెక్ చేసి చెయ్యండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే నేను చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ డేటా టైప్ని అయితే నేను మూవ్ అవుతున్నాను. సో టైం లేకపోవడం వల్ల నేను మీకు అవన్నీ కూడా చూపించలేకపోతున్నాను. సో నెక్స్ట్ కేటగిరీ డేటా టైప్ ఏంటి, సెట్ కేటగిరీ డేటా టైప్. సెట్ కేటగిరీ డేటా టైప్ రైట్. సో ఈ పాయింట్స్ అనేవి నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ నాట్ ఆర్డర్డ్. అండ్ సెట్ అనేది ఇట్ ఈస్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ కూడా, అండ్ ఇమ్యూటబుల్ ఆల్సో. నెక్స్ట్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ operations can't be performed. Okay right. Heterogeneous values are allowed. ఓకే సో ఇక్కడ డూప్లికేట్స్ అనేవి మనం రిపీట్ చేయాలి. డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇక్కడ డూప్లికేట్స్ని మనం డూప్లికేట్ ఎలిమెంట్స్ని మనం పాస్ చేయలేం దీంట్లో సెట్లోకి. ఓకే రైట్. అండ్ ఓకే సో ఇవి సెట్లో పాయింట్స్. ఇప్పుడు మనకి సెట్లో కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఈస్ యాడ్ ఆఫ్.
predefined functions in set category data type. సో సెట్ కేటగిరీ డేటా టైప్లో మీకు 2 వస్తాయి. ఒకటి సెట్, ఇంకోటి ఫ్రోజన్ సెట్. ఓకే, ఫ్రోజన్ సెట్ అనేది ఏంటంటే ఇమ్యూటబుల్. సెట్ ఏంటి? ఇట్ ఈస్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. ఇది రెండు కూడా. ఇది మ్యూటబుల్, ఏ సినారియోలో మ్యూటబుల్, ఏ సినారియోలో ఇమ్యూటబుల్. మ్యూటబుల్ సంబంధించి కాన్సెప్ట్స్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇమ్యూటబుల్కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే నేను మళ్ళీ మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే నేను చెప్తాను. ఓకే, సో దీంట్లో ఉన్న మనకి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటి అంటే యాడ్ ఆఫ్, రిమూవ్ ఆఫ్, discard of, pop off, copy of, next is disjoint of, is subset of, is superset of, union of, intersection of, next difference of. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజ్ డిఫరెన్స్ ఆఫ్, నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్, నెక్స్ట్ అప్డేట్ ఆఫ్, రైట్. ఇవన్నీ కూడా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ సెట్ కేటగిరీ. ఇవన్నీ కూడా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ సెట్ కేటగిరీ. సరే, ఇప్పుడు ఫస్ట్ సార్ సెట్ ఎలా క్రియేట్ చేయాలి, సెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో సెట్ అనేది మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి చూడండి. నేను ఐడియల్లీ అనేది మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను సెట్ కేటగిరీ డేటా టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. S1 అని చెప్పి తీసుకుంటున్నాను, వేరియబుల్ నేమ్ S1. ఫస్ట్ మనం ఎంటీ సెట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఒక ఎంటీ సెట్ని క్రియేట్ చేయాలంటే ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో సెట్ S1 ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ S1 కామా టైప్ ఆఫ్ S1 అంటే ఇది సెట్, క్లాస్ ఏంటి సెట్. ఎంటీ సెట్ యొక్క లెంత్ ఇప్పుడు కూడా 0 ఉంటుంది. సో లెంత్ ఫంక్షన్ ద్వారా మనం చెక్ చేయొచ్చు. లెంత్ ఆఫ్ S1 అంటే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది 0. సో S1 ఈక్వల్స్ టు, ఈసారి నేను నాన్ ఎంటీ సెట్ని క్రియేట్ చేస్తున్నాను. ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి 10, 20, 30, 40. సో ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ఆఫ్ S1 టైప్ ఆఫ్ S1. చూడండి ఇప్పుడు ఇదేంటి క్లాస్ సెట్, అండ్ లెంత్ ఆఫ్ S1 అంటే మనకి ఇది 4 వస్తుంది అవుట్పుట్. ఇది నాన్ ఎంటీ సెట్. సో వాల్యూస్ అనేవి ఉన్నాయి కాబట్టి, ఇది ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి అవుట్పుట్ కూడా 4 అనేది వస్తుంది. నెక్స్ట్ మనం ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు సెట్లోకి. ఓకే, సో ఇప్పుడు నేను S1 ఈక్వల్స్ టు, ఇక్కడ పాయింట్ ఏంటి, ఫస్ట్ పాయింట్ ఇట్ ఈస్ నాట్ ఆర్డర్డ్. ఫస్ట్ ఇది అర్థం చేసుకుందాం. ఏంటి ఆ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ నాట్ ఆర్డర్డ్. ఇట్ ఈస్ నాట్ ఆర్డర్డ్ అంటే ఏంటి చూడండి. ఇప్పుడు నేను ఏవైతే ఎలిమెంట్స్ నేను సెట్లోకి పాస్ చేశానో ఆ ఎలిమెంట్స్ అనేవి నాకు అదే సేమ్ ఆర్డర్లో నాకు అవుట్పుట్ వచ్చిందా, లేదు. సో అవుట్పుట్ అనేది మారిపోయింది. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మళ్ళీ పైథాన్ సెట్లో మళ్ళీ జావా AWS 20.56 ఓకే, అండ్ 10+,
20J. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ఆఫ్ S1, టైప్ ఆఫ్ S1. ఈ ఆర్డర్లో ఏవైతే నేను ఎలిమెంట్స్ పాస్ చేశానో అదే సేమ్ ఆర్డర్లో నాకు అవుట్పుట్ వస్తుందా అంటే నాకు అవుట్పుట్ అనేది సేమ్ ఆర్డర్లో రాదు. అందుకే ఇట్ ఈస్ నాట్ ఆర్డర్డ్. చూడండి ఇప్పుడు సేమ్ ఆర్డర్లో వచ్చింది అవుట్పుట్ సెట్లో, డిఫరెంట్ ఉందా? సో ఇట్ ఈస్ డిఫరెంట్. సో ఇది అందుకే ఇట్ ఈస్ ఏంటిది? అన్ఆర్డర్డ్. సెట్ ఈస్ అన్ఆర్డర్డ్, నాట్ ఆర్డర్డ్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. ఓకే, మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి S1 డాట్ ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలి. ఉన్న ఎగ్జిస్టింగ్ సెట్లో నేను ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే నేను యాడ్ యూస్ చేయాలి. అపెండ్ అనేది ఇక్కడ మీకు వర్క్ అవుతుంది, ఎందుకంటే సెట్కి ఆర్డర్ లేనప్పుడు అపెండ్ ఎలా వర్క్ అవుతుంది? అపెండ్ అనేది వర్క్ అవుతుంది. అపెండ్ ఏం చేస్తుంది? మీకు ఆ యొక్క లిస్ట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్లోకి మీకు ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది, ఎందుకంటే ఆర్డర్డ్ ఉంది కాబట్టి. కానీ సెట్లో మీకు ఆర్డర్ లేనప్పుడు అపెండ్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. ఇక్కడ ఏమి యూస్ చేయాలంటే యాడ్ ఆఫ్ 90 అని ఇస్తున్నాను. సో ఈ ఎలిమెంట్ అనేది ఎక్కడైనా యాడ్ అవ్వచ్చు సెట్లో. సో పర్టికులర్గా ఇక్కడ యాడ్ అవుతుందని చెప్పి మనం చెప్పలేం. సో ఇప్పుడు చూడండి ఆ 90 ఎలిమెంట్ యాడ్ అయిందా లేదా సెట్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అందుకే ఇప్పుడు ఐడి చెక్ చేద్దాం ఒకసారి. ప్రింట్ ఆఫ్ S1, ఐడి ఆఫ్ S1 అని ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎంత ఉంది? ఐడి 408 కదా. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాను. S1 డాట్ యాడ్ ఆఫ్ 89 అనేది ఇస్తున్నాను. మళ్ళీ యాడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఐడి చెక్ చేద్దాం. ఐడి సేమ్ ఉందా, మారిపోయిందా? ఐడి అనేది సేమ్ ఉంది, అందుకే ఇది మ్యూటబుల్. సెట్ అనేది ఏంటి? అందుకే ఇట్ ఈస్ మ్యూటబుల్. సార్ మరి ఎందుకు అది ఇమ్యూటబుల్? అది ఎందుకు ఇమ్యూటబుల్ అంటే చూడండి ఇప్పుడు S1 ఆఫ్ 0 ఈక్వల్స్ టు 89 అని ఇస్తున్నాను. అంటే ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని ఇప్పుడు ఎలిమెంట్ని మార్చాలనుకుంటున్నాను. ఈ 0th ఇండెక్స్ అంటే ఏంటి? మనకి పైథాన్లో పాజిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది, నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. ఇండెక్సింగ్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ. సో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3 ఈ విధంగా వెళ్తుంది. సో ఇప్పుడు నేను 0 ఇండెక్స్లో నేను AWS అని చెప్పి ఉంది కదా స్ట్రింగ్ వాల్యూ, దాని ఆ ఎలిమెంట్ని నేను 89కి మార్చాలనుకున్నాను, కానీ అది అవ్వదు. చూడండి మనకు అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది, టైప్ ఎర్రర్. ఏమొస్తుంది అవుట్పుట్? టైప్ ఎర్రర్, సెట్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అందుకే ఇది ఇమ్యూటబుల్, రైట్? ఓకే, సో ఇది ఎందుకు ఇమ్యూటబుల్? ఈ రీజన్ వల్ల, రైట్? సో మనం అది ఒక పక్క ఇమ్యూటబుల్, అదే ఒక పక్క ఏంటంటే మ్యూటబుల్ కూడా. సో మన ఇండెక్సింగ్ యూస్ చేసి ఎలిమెంట్స్ని చేంజ్ చేయలేం. నెక్స్ట్ ఏంటి? ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్ కెనాట్ బి పర్ఫార్మ్. జస్ట్ ఇప్పుడే చూసాం, ఎస్ జరగదు. నెక్స్ట్ ఏంటి? హెట్రోజీనియస్ వాల్యూస్ ఆర్ అలౌడ్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? హెట్రోజీనియస్ వాల్యూస్ ఆర్ అలౌడ్. అంటే ఏంటి హెట్రోజీనియస్ వాల్యూస్ అంటే? చూడండి ఇక్కడ సెట్లో స్ట్రింగ్ వాల్యూ పాస్ చేశాను, తీసుకుంది. ఫ్లోట్ వాల్యూ పాస్ చేశాను, తీసుకుంది. కాంప్లెక్స్ వాల్యూ పాస్ చేశాను, తీసుకుంది. ఇంట్ వాల్యూ పాస్ చేశాను. ఈ విధంగా అదర్ డిఫరెంట్ డేటా టైప్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అది మనం హెట్రోజీనియస్ వాల్యూస్ కూడా యాక్సెప్ట్ చేసినట్టు మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? డూప్లికేట్స్ ఆర్ అలౌడా, నాట్ అలౌడా? ఓకే, డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, ఇప్పుడు చూడండి S1 ఈక్వల్స్ టు 10, 10, 25, 41, 78, 56, 20, 20. ఈ విధంగా సెట్ అనేది నేను క్రియేట్ చేశాను. ఓకేనా? సెట్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ S1, టైప్ ఆఫ్ S1 అన్నాను అనుకోండి, మనకి అవుట్పుట్ చూడండి ఇప్పుడు ఏమొస్తుందో. ఇక్కడ నేను 2 times 10 ఉంది, ఇక్కడ 20 ఎలిమెంట్ 2 times ఉంది, కానీ మనకు అవుట్పుట్ చూసుకుంటే ఒక్కసారి మాత్రమే మనకి
అవుట్పుట్ ఎలిమెంట్ అనేది వచ్చింది. సో అందుకే అది డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. సో అందుకే ఇక్కడ డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇప్పుడు మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్కి అయితే మూవ్ అవుదాం. సో ఆల్రెడీ ఫస్ట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ రిమూవ్ ఆఫ్. రిమూవ్ ఆఫ్ అంటే మీకు పేరులోనే ఉంది. రిమూవ్ ఆఫ్ యూజ్ చేసి మనం ఎలిమెంట్స్ని అయితే రిమూవ్ చేయొచ్చు సెట్లో ఉన్నది. ఓకే, s1 డాట్ రిమూవ్ ఆఫ్ 10. సో మళ్ళీ ప్రింట్ ఆఫ్ s1 కామా టైప్ ఆఫ్ s1. 10th ఎలిమెంట్ రిమూవ్ అయిందా లేదా? ఎలిమెంట్ 10 రిమూవ్. నెక్స్ట్ s1 డాట్ రిమూవ్ ఆఫ్ 78. రైట్. సో ఈ విధంగా అనమాట. మళ్ళీ ఇప్పుడు నేను జస్ట్ అలోన్గా రన్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మనకి ఏమొచ్చింది? టైప్ ఎర్రర్. సెట్ డాట్ రిమూవ్ టేక్స్ ఎగ్జాక్ట్లీ అట్లీస్ట్ ఒక్క ఆర్గ్యుమెంట్ అన్న ఇది తీసుకుంటుంది. సో s1 డాట్ రిమూవ్ ఆఫ్ 56 రిమూవ్ అయింది. s1 డాట్ రిమూవ్ ఆఫ్ 25 రిమూవ్. సో మళ్ళీ ప్రింట్ ఆఫ్ s1 డాట్ 28 41 ఉన్నాయి కదా. సో s1 డాట్ మళ్ళీ రిమూవ్ ఆఫ్ 20 ఇస్తున్నాను ఈసారి. s1 డాట్ రిమూవ్ ఆఫ్ 56. ఇప్పుడు ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ నేను రిమూవ్ చేసేసాను. మనకి ఏం ఎర్రర్ వస్తుంది? నెక్స్ట్ లాస్ట్లో వచ్చే ఎర్రర్ ఏంటి? కీ ఎర్రర్. అంటే ఇక్కడ మనకి సెట్లో బేస్డ్ ఆన్ ది కీని బేస్ చేసుకొని ఈ రిమూవ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, మనకి ఏం ఎర్రర్ వచ్చింది? కీ ఎర్రర్. ఓకే, సో ఈ రికార్డింగ్ అంతా కూడా మీకు నేను రికార్డ్ చేస్తాను. ఈ వీడియో అంతా కూడా మీరు మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు. మీకు షేర్ చేస్తాను మీ గ్రూప్లో కూడా. రైట్. సో నెక్స్ట్ ఫంక్షన్, నెక్స్ట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఏంటి? డిస్కార్డ్ ఆఫ్. నెక్స్ట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ డిస్కార్డ్ ఆఫ్. సో ఇక్కడ ఈ డిస్కార్డ్ యూస్ చేసుకొని కూడా మనం ఎలిమెంట్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, s1 అని చెప్పించి ఇక్కడ నేను యాపిల్ 10, 20, 20.56, ట్రూ 10 ప్లస్ 20j. ఓకే, సో ఇప్పుడు s1 డాట్ డిస్కార్డ్ ఆఫ్ 10 ఇస్తున్నాను. ఏమైంది? ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయింది. కావాలంటే చూడండి, ప్రింట్ ఆఫ్ s1 టైప్ ఆఫ్ s1. ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇన్ కేస్ 100 ఇచ్చాను అనుకోండి. 100 అనేది మనకు ఉందా? ఈ సెట్లో 100 లేదు. సో అప్పుడు మనకి ఎర్రర్ రాదు. ఒకవేళ s1 డాట్ రిమూవ్ ఆఫ్ 500 అన్నాను అనుకోండి, ఇప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? కీ ఎర్రర్. ఎందుకంటే ఆ 500 ఎలిమెంట్ అనేది మీకు లేనప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది రిమూవ్కి. డిస్కార్డ్కి మీకు ఎటువంటి ఎర్రర్ రాదు. అదే డిఫరెన్స్ రెండింటికి. డిస్కార్డ్కి అయితే ఎర్రర్ రాదు, రిమూవ్కి అయితే మీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది. రైట్. నెక్స్ట్ పాప్ ఆఫ్. నెక్స్ట్ ఏంటి? పాప్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ పాప్ ఆఫ్ చూద్దాం. సో s1 డాట్ మళ్ళీ ఈసారి s1 డాట్ పాప్ ఆఫ్ 0 అని ఇస్తున్నాను. ఏమైంది? సెట్ డాట్ పాప్ ఆఫ్ టేక్స్ నో ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇది ఆర్గ్యుమెంట్సే తీసుకోదు. పాప్ ఆఫ్ అలోన్గా రన్ చేస్తున్నాను. చూడండి, ఏ ఎలిమెంట్ రిమూవ్ అయింది? ట్రూ. మళ్ళీ సెట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయింది. మళ్ళీ నేను రన్ చేస్తున్నాను పాప్ ఆఫ్. ఈసారి ఏ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది? చూడండి, సెట్లో ఉన్న ప్రతి ఒక్క ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. మళ్ళీ అలోన్గా రన్ చేస్తున్నాను. 20. మళ్ళీ పాప్ ఆఫ్. మళ్ళీ పాప్ ఆఫ్. ఈసారి అసలు ఎలిమెంట్సే లేవు సెట్లో. సో మనకి ఎర్రర్ వస్తుంది. ఏంటి ఆ ఎర్రర్? కీ ఎర్రర్. ఓకే, నెక్స్ట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాపీ. కాపీ ఆఫ్లో కూడా ఇందాక మనం లిస్ట్లో చెప్పుకున్నట్టు మనం షాలో కాపీ ఉంటుంది, డీప్ కాపీ ఉంటుంది. దీంట్లో కూడా షాలో కాపీ అండ్ డీప్ కాపీ. సో ఎవరైనా చెప్పగలరా షాలో కాపీకి డీప్ కాపీకి డిఫరెన్స్ ఏంటి?
నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, షాలో కాపీ అంటే ఏంటి, డీప్ కాపీ అంటే ఏంటి అనేది. ఏంటి డిఫరెన్స్? లావణ్య, లావణ్య సార్ చెప్పండి. ఒకదానే ఉన్నావా? అవును సార్. మిగతా వాళ్ళు ఏరి వీళ్ళందరూ? లెఫ్ట్ అయిపోయినట్టున్నారు సార్. వీళ్ళందరూ లెఫ్ట్ అయిపోయారా? అవును సార్. ఇప్పుడు వరకు ఉన్నారు, ఇప్పుడే లెఫ్ట్ అయినట్టున్నారు సార్. ఇప్పుడు దాకా ఉండి లెఫ్ట్ అయిపోయింది. ఓకే ఓకే, సరే మనం కంటిన్యూ చేద్దామా? ఇంకా అయిపోయింది. సరే సార్. వింటున్నావు నువ్వు? వింటున్నాను సార్. ఓకే అయితే సరే. ఓకే, సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటి, షాలో కాపీకి డీప్ కాపీకి డిఫరెన్స్ ఏంటి అంటే, సో షాలో కాపీ చేసినప్పుడు ఏమవుతాయంటే రెండు లిస్ట్లో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఐడి అనేది డిఫరెంట్ ఉంటుంది. డీప్ కాపీలో ఏమవుతుందంటే ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి, అదేవిధంగా ఐడి కూడా సేమ్ ఉంటుంది. అదే డిఫరెన్స్ రెండింటికి కూడా. సో ఇప్పుడు మనం S1 ఈక్వల్స్ టు 10, 20, 30, 40. S2 ఈక్వల్స్ టు 100, 200, 300, 400. సో ఇప్పుడు S2లో ఉన్న ఎలిమెంట్స్ని నేను S1లోకి కాపీ చేయాలనుకుంటున్నాను. సో S1 ఈజ్ ఈక్వల్స్ టు S2 డాట్ కాపీ ఆఫ్ అని చెప్పిస్తున్నాను. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ S1 ఐడి ఆఫ్ S1 అని ఇస్తున్నాను. ఓకే, మనకి ఎలిమెంట్స్ అయితే కాపీ అయ్యాయి. S2లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా S1లో కాపీ అయ్యాయి. సిమిలర్లీ నేను మళ్ళీ S2 చెక్ చేస్తున్నాను. S2లో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనేది. సో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ చూసుకుంటే ఐడీస్ డిఫరెంట్. ఇది షాలో కాపీ. ఓకే, అలా కాకుండా S1 ఈక్వల్స్ టు S2 అని చెప్పి ఇచ్చాను అనుకోండి, ఇది ఏం చేస్తుందంటే మీకు డీప్ కాపీ చేస్తున్నాను. డీప్ కాపీ చేసినప్పుడు ఏమవుతుంది, ఐడీస్ విల్ బి సేమ్. సో అగైన్ ప్రింట్ ఆఫ్ S1, ఐడి ఆఫ్ S1, అగైన్ ప్రింట్ ఆఫ్ S2, ఐడి ఆఫ్ S1. సో ఇక్కడ మీకు ఐడి సేమ్. సో అది డిఫరెన్స్ బిట్వీన్ షాలో కాపీ అండ్ డీప్ కాపీ. నెక్స్ట్ ఈస్ డిస్జాయింట్. నెక్స్ట్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఏంటి, ఈస్ డిస్జాయింట్. రైట్, ఇప్పుడు మనం ఈస్ డిస్జాయింట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నేను S1 ఈక్వల్స్ టు 10, 20, 30, 40 అని ఇస్తున్నాను. ఓకే, అండ్ S2 ఈక్వల్స్ టు 15, 25, 35. S3 ఈక్వల్స్ టు 10, 45, 55, 65. ఓకే, ఈస్ డిస్జాయింట్ అంటే ఏంటంటే అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అన్న కామన్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట. సో S1 డాట్ ఈస్ డిస్జాయింట్ ఆఫ్ S2 అని ఇచ్చాను. ఓకే, ఈస్ డిస్జాయింట్ ఆఫ్ S2 అంటే ఇప్పుడు S1లో అండ్ S2లో అట్లీస్ట్ ఏదైనా ఒక ఎలిమెంట్ అన్న కామన్ ఉందా ఈ రెండింటికి అంటే లేదు. సో ట్రూ వస్తుంది మనకి. సో కామన్గా లేదు కాబట్టి ట్రూ. సో ఇప్పుడు S1 డాట్ అదేవిధంగా S1 డాట్ ఈజ్ డిస్జాయింట్ ఆఫ్ S3 అన్నాను అనుకో, ఒక ఎలిమెంట్ కామన్ ఉంది. అదేంటి ఆ ఎలిమెంట్, 10. సో 10 ఎలిమెంట్ అనేది కామన్ ఉండడం వల్ల ఇప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది. ఓకే, సో ఇది ఈజ్ డిస్జాయింట్. నెక్స్ట్ ఏంటి, ఈజ్ సబ్సెట్ కదా. నెక్స్ట్ ఈజ్ సబ్సెట్. సో నెక్స్ట్ ఈజ్ సబ్సెట్ అంటే ఏంటంటే, ఓకే రైట్, సో ఇప్పుడు నేను మళ్ళీ S1 ఈక్వల్స్ టు, ఓకే S1లో ఉన్న ఎలిమెంట్స్ అదే విధంగా వదిలేస్తున్నాను, S2లో మారుస్తున్నాను. S2లో 10, 20 ఇస్తున్నాను. S3 అప్డేట్ చేస్తున్నాను, 15, 25, 35, 45. ఓకే, సో ప్రింట్ ఆఫ్ S1
S2 S3. సో ఈ విధంగా ఉన్నాయి మనకి ఎలిమెంట్స్ అనేవి సెట్లో. ఓకే, సెట్ కేటగిరీ. ఇప్పుడు నేను S2 డాట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ S1 అని చెప్పిస్తున్నాను. S1 ఈజ్ సబ్సెటా అంటే ఈ సబ్సెట్ ఆఫ్ S1 అనే అని ఇచ్చాను కదా. S1లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఏది S1? ఎస్, హియర్, రైట్. సో S1లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 10, 20, 30, 40. S2లో ఏమున్నాయి? ఇప్పుడు అప్డేట్ చేశాను, 10, 20. అంటే ఇక్కడ ఈ సబ్సెట్ అంటే నువ్వు S1కి చైల్డా అని అడుగుతున్నావు. S2 అనేది S1కి చైల్డా అని చెప్పి మనం అడుగుతున్నట్టు సబ్సెట్ అంటే. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ నేను ఇక్కడ రాస్తాను. ఈ సబ్సెట్ అంటే ఏంటి? చైల్డ్ అనుకోవచ్చు. ఓకే, ఆర్ యు ఏ చైల్డ్ అని చెప్పి మనం అడుగుతున్నట్టు. ఓకే, సో మరి ఇప్పుడు S2 అనేది S1కి చైల్డా అంటే ఎస్. ఇక్కడ S2లో మనకి అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్ అనేవి మనకి S1లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా S2లో ఉన్నాయి. అంటే ఇది ఎస్, ఇట్ ఈస్ ట్రూ. సో ఇప్పుడు ఈ విధంగా అనమాట. ఇప్పుడు S3 డాట్ ఈస్ సబ్సెట్ ఆఫ్ S1 అని చెప్పి ఇచ్చాను అనుకో. ఇప్పుడు S3 అనేది సబ్సెటా S1కి? కాదు. సో ఓన్లీ ఇక్కడ మాత్రం మనకి ఏముంది? ఒక ఎలిమెంట్ ఉంది, రైట్. సో ఇప్పుడు మనకి ఇది ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే S1లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు రిమైనింగ్ అదర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ 1 ఎలిమెంట్ కదా, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ సబ్సెట్. S3 అనేది సబ్సెట్ కాదు, S1కి చైల్డ్ కాదు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటి? ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ దట్ ఈస్ సూపర్ సెట్. ఈజ్ సూపర్ సెట్. ఇంతకుముందు మనం చైల్డ్ అని అడిగాం కదా, ఇది పేరెంట్ అని అడుగుతాం అంతే. ఆర్ యు ఏ పేరెంట్? ఓకే, సో ఇక్కడ నేను సో S1 ఈక్వల్స్ టు 10, 20, 30, 40 and S2 equals to 10, 20. S3 equals to 20, 40, 50, 60 అని చెప్పి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను S1 డాట్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ S2 అని చెప్పి ఇస్తున్నాను. సో ఇది మనకి ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా అంటే S1 అనేది S2కి సూపర్ సెట్. సో ఇట్ విల్ బి ట్రూ. అదే ఇప్పుడు S3 డాట్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ S1 అంటే నో, ఇది సూపర్ సెట్ అయితే కాదు S1కి. సో మనకి ఫాల్స్ వస్తుంది. సో S1 అనేది సూపర్ సెట్ దేనికి? S1 అనేది పేరెంట్ ఈ చైల్డ్కి S2కి, కానీ S3కి కాదు. ఓకే, సో అందుకే ఇది ఫాల్స్ వస్తుంది. సో ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ ఏంటి? అదర్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఏంటంటే యూనియన్ ఆఫ్. నెక్స్ట్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఇస్ యూనియన్ ఆఫ్. సో యూనియన్ ఆఫ్ అంటే ఏంటంటే సో S3 ఈజ్ ఈక్వల్స్ టు S1 డాట్ యూనియన్ ఆఫ్ S2 అని చెప్పి ఇస్తున్నాం. ఓకే, S3 ఈజ్ ఈక్వల్స్ టు S1 డాట్ యూనియన్. యూనియన్ అంటే అన్ని ఎలిమెంట్స్ని తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడు మనకి ప్రింట్ ఆఫ్ S1 ప్రింట్ ఆఫ్ S3 S3 అని చెప్పిస్తే ఇది అన్ని ఎలిమెంట్స్ని తీసుకుంటాం. 20, 40, 10, 30. ఓకే, సో ఇదేంటి? యూనియన్. జస్ట్ సెకండ్, సారీ, ఇక్కడ మనకి నేను S1 ఈక్వల్స్ టు ఓకే S4 ఈక్వల్స్ టు S1 డాట్ యూనియన్ ఆఫ్ S2 అని చెప్పిస్తున్నాను. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ S4 టైప్ ఆఫ్ S4
అని ఇస్తే అన్ని ఎలిమెంట్స్ సో S1 అండ్ S2లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి అవుట్పుట్ వస్తుంది 10 20 30 40. సో ఈ విధంగా అనమాట. యూనియన్ అంటే అన్ని. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే కామన్ వాల్యూస్. నెక్స్ట్ కమింగ్ టు ది ఇంటర్సెక్షన్. సో S3 ఓకే S4 is equals to S1 dot intersection of S2. S1కి S2కి కామన్ వాల్యూస్ ఏమున్నాయి 10 20. సో ఆ కామన్ వాల్యూస్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. సో చూడు కామన్ వాల్యూస్ వచ్చాయి. సో ఈ విధంగా ఇంటర్సెక్షన్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ అంటే సో ఇప్పుడు S4 ఈక్వల్స్ టు S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 అంటాను. సో ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ S2 అంటే S2లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా నువ్వు రిమూవ్ చేసేసేయాలి. నెక్స్ట్ S1లో డిఫరెన్స్ అంటే ఏంటి 10 20 ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ అయిపోతుంది. పైన చూడు కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి S1కి S2కి 10 20 ఎలిమెంట్స్ అనేవి కామన్ ఉన్నాయి. అండ్ బట్ S2 డిఫరెన్స్ ఆఫ్ S2 అన్నా కాబట్టి S2లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోతే S2ని అసలు కన్సిడర్ చేయాల్సిన పని లేదు. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రింట్ అవుతాయి అంటే 30 40. సో అవుట్పుట్ విల్ బి 30 40. సో 40 అండ్ 30 ఎలిమెంట్స్ మాత్రమే నీకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో అది డిఫరెన్స్ ఆఫ్. నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్. నెక్స్ట్ ఏంటి సిమెట్రిక్ డిఫరెన్స్. ఇప్పుడు ఏంటి ఇక్కడ S2 అవాయిడ్ చేసాం కదా. సో అలా కాకుండా రెండు సెట్స్ని కన్సిడర్ చేస్తుంది అన్నమాట ఇది. సో రెండు సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ని మనకి ప్రింట్ చేస్తుంది. సో ఫర్ సపోజ్ S4 is equals to S1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్. ఈసారి సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ S3 అని ఇస్తున్నాను. సో S3లో ఏమున్నాయి ఎలిమెంట్స్ 10 20 40 50 60. సో ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ 10 20 కామన్ ఎలిమెంట్ ఉంది S1లో S3లో అండ్ 30 కామన్ లేదు 40 మళ్ళీ కామన్ ఉంది. అంటే 10 30 మనకు అవుట్పుట్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 50 60 కూడా అవుట్పుట్గా వస్తుంది. అంటే 10 30 50 60 అనేది మనకి అవుట్పుట్గా రావాలి. ఓకే సో ఎంటర్. సో ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ఆఫ్ S4 టైప్ ఆఫ్ S4 సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ S3 ఓకే S5 print of S5 type of S5 yes. Okay. S1 equals to నేను ఇక్కడ తీసుకున్నాను 10 20 30 40. S2 equals to 10 20 50 60. S3 equals to ఇప్పుడు S3 equals to S1 dot symmetric difference okay of S2 print of S3 type of S3. సో ఇప్పుడు ఏమైంది చూడు ఏమైంది 10 20 కామన్ ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయి 30 40 50 60 ఈ ఎలిమెంట్స్ ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో అవి మనకి ప్రింట్ అవుతాయి. సో కామన్ ఎలిమెంట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ అప్డేట్ ఆఫ్ యూస్ చేసుకొని మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఎట్ ఏ టైం మన లిస్ట్లోకి పాస్ చేయగలం. సో ఇప్పుడు S1 అని చెప్పి సెట్ ఉంది కదా నాట్ లిస్ట్ సెట్లోకి పాస్ చేయగలం. ఓకే సో
ఈ సెట్లోకి నేను మల్టిపుల్ ఎలిమెంట్స్ని పాస్ చేయాలి ఎట్ ఏ టైం అంటే మనం అప్డేట్తో చేయొచ్చు. s1.update ఆఫ్ అని చెప్పి ఇచ్చి 56,78,89 అండ్ అగైన్ ప్రింట్ ఆఫ్ s1, type of s1. See.